తల్లి లేని నా బిడ్డ తల్లి కంటే మిన్నగా చూశాను. ఇదంతా నీ చదివేనమ్మా. మీ చెల్లెలైనందుకు అది నా బాధ్యత అన్నయ్య. కాత్యాయని, కాశ్మీరం నుండి తెచ్చిన ఈ వజ్రహారాన్ని కాబోయే మన కోడలికి అలంకరించు. బావగారు, మా చిరంజీవి సుకుమారునికి మాధురి అంటే ఎంత ప్రేమో మీకు తెలుసుగా. ఈ శుభ సమయంలోనే వారిద్దరి వివాహం కూడా నిశ్చయిస్తే బావా, మా మాధురిని పెళ్ళాడేవాడు మహావీరుడు, ఫలామణి, శూరుడు, ఫలామణి, ఈ విశాలపురాన్ని వివేకంతో పాలించగల ప్రతిభావంతుడు, ఫలామణి అయి ఉండాలి నాని బాబా. నిజం నిజం బావగారు, నా పుత్రుడని గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మీరు వర్ణించిన ఆ లక్షణాలన్నీ మా సుకుమారునిలో మూర్తీభవించి ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారందరికీ వందనాలు. రాకుమారి మాధురీదేవి జన్మదిన శుభాభివందనాలు. చూసారా బావగారు మా వాడి ఆప్యాయత? చూస్తున్నాను. దేవి ఈ పుల్లహారములు అలంకరింపనిమ్మో. ఆగు బావా, నేనేమన్నా గంగిరెద్దు అనుకున్నావా? ఇన్ని హారాలు వస్తే నా మెడ వంగిపోదు. అవునవును, మేము ఆ మాటే మర్చిపోయిన చూసావా. లవంగి, ఈ హారాలు తీసుకెళ్ళు. ఇలా ఇవ్వండి. ఇదిగో నువ్వు వేసుకున్నావు, జాగ్రత్త. బావగారు, మరి వివాహ విషయం చెప్పానుగా. మీ సుకుమారుడు ప్రజ్ఞావంతుడు, మహావీరుడు అని రుజువు చేసుకుంటే తప్పకుండా పెళ్లి చేస్తాం. ఇష్టం లేకపోతే సూటిగా చెప్పరాదు. ఎందుకు ఈ డొంక తిరుగుడు? కోపం తెచ్చుకోకున్నా అని బావా. పేదవాని కోపం పెదవికే చేడు. నాదేముంది బావగారు, ఎంత బంధువునైనా మీ కొలువు చేసి బ్రతికే ఒక సామాన్య సేనాధిపతి. పేద పెద్దల తారతమ్యం మాకు లేదు బావా. మేము చెప్పిన అర్హతలుంటే అడుక్కునేవాడైనా సరే మాకు అభ్యంతరం లేదు. అయితే మేము అడుక్కుంటాం. మేము చెప్పేది అర్హత ఉండాలి. ఓహో, అదే మహారాజ్మయ్య. అయితే మేము మహావీరులు అని రుజువు చేసుకున్న తర్వాతే ఈ రాకుమారిని పెళ్లి చేసుకుంటాం. రాకుమారి, ఈ రోజు నుంచి మేము దీక్ష ప్రారంభిస్తున్నాం. ఏం పట్టు పెట్టుకుంటావో పెట్టుకో, మాకే రాలా తత్కారం. అదే ప్రజల్లో రాజును ఒక రాక్షసుడుగా చిత్రించాలి. వాళ్ళ చేతే తిరుగుబాటు చేయించి రాజును గద్దె మీద నుంచి దింపించాలి. తమ్ముడు గారికి పట్టాభిషేకం జరిపించాలి. లేకపోతే ఆ పిచ్చి రాజుకి ఎంత పొగరు. వీరభద్రుని గారు అడగటమే చాలు, మాధురుదేవిని ఇస్తాననక అర్హతున్న వాడికి ఇస్తానంటాడా? అంటే మన సుకుమారుడికి ఇవ్వడనేగా అర్థం. వాడిచ్చేదేమిటన్నగారు, బావమరిది కదా అని ఇన్నాళ్ళు తటపటాయించాను. మర్యాదగా మాధురితో పాటు రాజ్యాన్ని కూడా ఇచ్చాడా? సరే, లేకపోతే ఉందిగా దండోపాయం. అన్నగారు, ఏ సమయంలోనైనా మనం రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దుర్గాధిపతులందరూ ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ మన చేతుల్లో కీలుబొమ్మలే తమ్ముడు గారు. అసలు వాళ్లతోనే చిక్కుగా ఉంది అన్నగారు. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. దొంగలు కదా నా మేకపిల్ల కోసం వచ్చినానా? పప్పల మీద గల ఎరినాయాల నా మేకపిల్ల అడుగుతా చూశారా?
ఎవరు ఎవరు చిట్టి నువ్వు వీడుండావా నీకోసం లగెత్తుకుంటూ వచ్చానే పద మనిషి నా చిట్టి నాకు ఇవ్వయ్యా అరే ఇవ్వవయ్యా అంటుంటే ఎవరు నువ్వు నన్ను మర్యాదరావు అని అంటారులేండి అబ్బా పెద్ద మహారాజులో యాసం కట్టావు నువ్వెవరవయ్యా అరే నవ్వుతా చెప్పవయ్యా మీరు వదిలిపోయింది వదలండి వదిలితే నేను మహారాజు చూసి చాలా చెప్పుకోవాలి వదిలింది ఆగండి మీరు తప్పండి మహారాజా వీడు ఊరు ఇంతగానేనా మహారాజు ఆ మాట ముందుగా చెప్పలేదయ్యా నీకోసమే వెళ్తా నేను అంత దూరం పరిగెత్తుకుంటా మహారాజు పక్కన మీరు మాట్లాడకండి నా కోసం వచ్చావా ఎందుకు నీకు 4 చీవట్లు పెట్టి పోదామనే నాని బాబా శాంతి ఈ వింటేమిటో చూద్దాం కూర్చోండి మహారాజా మనం కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోవాలి మంచి పానకుల పొడగల కాలేదు పాపను పడదా పర్వాలేదు చెప్పు సాములో నీ ఎవ్వరం నాకేమీ నచ్చలేదు మాటి మాటికి పన్నుల మీద పన్నులు పడేసి అదే ప్రాణాలు తీస్తున్నావు కదయ్యా నువ్వు అసలు మహారాజువేనా అంట పాలించడం నువ్వు తెలుసా అంట ఏంటయ్యా మాట్లాడా మూర్ఖుడా ఎంత సాహసం ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం గుడ్డికన్నాను తప్ప యో ఇట ఎంతకాలం మానవుడు మూడతారయ్యా ఒరే 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 తప్పుడాది నువ్వు మాట్లాడడం తత్తం చేయి కదా నాయ ఇంతకు మా పరిపాలన బాగాలేదంటాం మా వల్ల ప్రజలు బాధపడుతున్నారంటాం అంతేనా నేను చెప్పేది అందయ్యా నీకు తెలందా అవునులే నీకన్నా తెలుస్తుంది నువ్వు ఎప్పుడైనా ప్రజల బాబు చూసేనా యావనా కానీ నాకు తెలియక అడుగుతాను సూర్యోదయం చూసి ఎన్నాళ్ళైందయ్యా విన్నావా నాని బావా మన పరిపాలన రామరాజ్యం అన్నాం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇలాంటి వెర్రి వెంగళప్పల మాటలు మనం లెక్క చేయకూడదు బావగారు ఈ ప్రజలకు ఇదొక జబ్బు ఎంతసేపు సుఖపడిపోతున్నామనే ఏడుపే గాని మనం పడే బాధలు వీళ్లకు తెలియవు ఏంటే బాధలా అవును బాధలే కదా జానా పాడ లేకుండా ఇందు భోజనాలు చెయ్యాలా కైపెక్కేటట్టు తాగాలా అంతఃపురాలు హాయిగా ఉండాలా ఇవన్నీ బాధలే కదా సాముడా నోర్ముయ్ పదవి అనేది భోగాల నిలయం కాదు బాధ్యత అనే ముళ్ళ కిరీటం తెలుసా అంత ముళ్ళ కిరీటం అనుకునేవాడివి దాన్ని అంటి పెట్టుకుని కింద మీద పడకపోతే ఇంకెవరికైనా ఎక్కి హాయిగా ఉండరాదా అంట అదే నిజమే కానీ పరిపాలించడానికి తగిన సమర్థుడు దొరకాలిగా ఆ రాసరికం నాకివ్వు 3 మాసాల మార్చి పారేట రామన్న నీకు మాటలే సరిగ్గా రావు రాజ్యాన్ని ఎలా పాలిస్తావు అసలు మాటలు ఎక్కువే కదయ్యా మనుషులు పాడైపోతా చేతలు చూపిస్తాం మన తెలివి అంటే నీకు అంత గొప్ప తెలివి ఉందన్నమాట గొప్ప గొప్ప మనం తెలుదు కానీ కానీ మీ ఆశాలు అందరికంటే తెలివైనండి బావగారు వీడెవడో విప్లవకారుల్లా ఉన్నాడు వెంటనే శిరచ్ఛేదం చేయించండి తొందరపడకండి దాని బాబా రామన్న నీకిప్పుడు ఒక పరీక్ష పెడుతున్నావు అందులో మా వాళ్ళందరికంటే నీవు తెలివైన వాడివని నిరూపించుకోవాలి లేదా శిరచ్ఛేదన అడగండి సావలో ఈ దెబ్బతో తాడాపేడు తేలిపోవాలి నా స్వామి రంగ నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంది ఇదిగా ఇదిగా నువ్వు చెప్పమ్మా శ్రద్ధ నేను చెప్తే మీ తెలివట్ట బయటపడుతాయా ఏ సావలో అది నిజమే మంత్రి గారు మీరు చెప్పండి నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని కదూ అడిగారు ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది అలాగా నాని బాబా నువ్వు చెప్పు తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంది కోట్లింగం గారు తమ అభిప్రాయం వారి అభిప్రాయమే నా అభిప్రాయం నువ్వేమంటావు సుకు మేము ఈ కర్ర పట్టుకెళ్ళి కొలుచుకొస్తాం మహారాజు మావయ్య రామన్న ఇక నువ్వు చెప్పు చెబుతా ఎనుకోండి నిజానికి అబద్ధానికి దూరం పెట్టాడు పెట్టిదేనా అంతే కదటయ్యా కళ్ళతో చూసేది నిజం చెవుతో ఈనేది అబద్ధం దానికి దీనికి దూరం పెట్టిదే కదటయ్యా భేష్ భేష్ ఇంకొకటి అడుగుతారు తెలుపులోను నలుపులోను ఎరుపు ఉన్నది అది ఏది ఇంద్రధనుస్సు
కాదు, దానిమ్మ పండు. నేరేడి పండు. ఇంకా నయం కుక్కబోతాను లేదు. మీరు అడిగిన దానికి సమాధానం మడుసుల్లో ఉండే రగతం. ఏం కాదు, ఏం కాదు. నోర్మైండా, నేను చెప్తా వినుకోండి. మడిసి నల్లగా ఉన్న రక్తం ఎరుపేగా, మడిసి చల్లగా ఉన్న రక్తం ఎరుపేగా. ఇందా కాదన్నావు కదా ఎరినాయల. విడురావు, ఒక పండు అక్కడ పెట్టు. అక్కడ ఆ చివర. చూడండి, ఈ దివాసి తొక్కకుండా, చుట్టూ తిరిగి రాకుండా ఇటువైపు నుంచి ఆ పండును చేత్తో గాని పంటితో గాని ముట్టుకోకుండా తీసుకురావాలి. వెర్రి ప్రశ్న. దివాసి తొక్కకుండా పండు చేత్తో ముట్టకుండా ఈ రావణగాడు మాత్రం ఎలా తెస్తాడు చూద్దాం. చూస్తారా సావులా? ఈ మర్యాద రామన్నను ఈ విశాలపుర సామ్రాజ్యానికి మహారాజును చేస్తున్నాను. రేపటి నుంచి 3 మాసాల వరకు ఈ మర్యాద రామన్న కాక శ్రీ 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 మర్యాద రామన్న మహారాజు. మహారాజు ఏమిటి? దారిన పోయే దానయ్యం తీసుకొచ్చి మహారాజును చేస్తారా? ఈ విషయం నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే వాడిని ఇక్కడి నుంచి పంపించి వేయండి. బావగారు, రాజ్యం ప్రజల సొత్తు. దాన్ని ఇష్టం వచ్చినట్లు ధారపోసే హక్కు మనకు లేదు. ఇది మా ఆజ్ఞ, మారడానికి వీల్లేదు. మహారాజా, ఒక చిన్న విషయం తెలుసుకోవాలా. రాసరికి ఇచ్చినట్టు కాదు, అంత నా ఇష్ట ప్రకారం జరగాల. ఇలా గోల చేయడానికి లేదు. సత్తా? అలాంటిది ఏమీ జరగదు. ఇక మీరు వెళ్ళవచ్చు. విడ్డూరం, రావణి, కొత్త మహారాజుకు విడిచి ఏర్పాటు. రావణి, తమరు విశ్రమిస్తారు. అట్లాగే రాయసికే. పోయి పప్పుందా రాయా. రామన్న, ఆ రామన్న వింతగా లేడు. నీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న. అప్పుడే ఏమైంది? ఈ 3 నెలల్లో ఇంకెన్ని వింతలు చూపిస్తాడో ఏమో చూద్దాం. చూస్తాను. ఆ కోతల రాయుడు సంగతి ఏమిటో నేను చూస్తాను.